శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మిథున రాశి వారికి 2026 కనుక చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది క్లుప్తంగా ఒక 2 మినిట్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాం. 2026 మిథున రాశి వారికి బాగుంది. కార్యక్షేత్రాల లోపల కొన్ని పరిస్థితులు మీకు అంత సహకరించకపోయినా కొన్ని పరిస్థితులు మీకు అంత సహకరించకపోయినా కానీ మీరు ఆ పరిస్థితి ఎందుకు అలా వచ్చింది దాని గురించి కొద్దిగా మూలం వరకు ఆలోచించినట్లయితే మీరు ఆ సమస్యని తీయగలుగుతారు. పైననే ఎందుకు ఇలా జరుగుతుంది బాధపడుతూ కూర్చున్నట్లయితే అది అలాగే నడుస్తుంటది. పాయింట్ ఏంటంటే ఎందుకు ఇలా అవుతుంది మూలం దగ్గర వెళ్ళి ఆలోచించడానికి ప్రయత్నించండి. రెండోది, ఈ సంవత్సరం ఏంటంటే ఆర్థిక వ్యవహారాల లోపల ఎవరి మధ్యలో అస్సలు మీరు వెళ్ళకూడదు. మూడోది ఏంటంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొద్దిగా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవడానికి ప్రయత్నించాలి. అది ప్రత్యేకంగా మీరు ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలలు మీరు కొద్దిగా హెల్త్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉద్యోగపరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఓకే, అంత నేను ఇదైతే చెప్పాను, అంత నెగటివ్ చెప్పాను, కానీ ఈ సంవత్సరం మీరు మీ పట్ల మీరు ఇంకా పని చేసినట్లయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎలివేషన్ కనుక మీరు చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఈ సంవత్సరం మే తర్వాత మీకు చాలా బాగుంటుంది. ఓకే, అని కెరియర్ లోపల కూడా చేంజెస్ అయితే మీకు మే తర్వాతనే కలగబోతున్నాయి. ఈ సంవత్సరం ప్రతిరోజు జనవరి 1 నుంచి 31 డిసెంబర్ వరకు ప్రతిరోజు శివుడికి గంగా జలంతో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. గంగాజలం అక్కడ గంగాజలం దొరకలేకపోయినట్లయితే షాప్లో దొరుకుతుంది, ఆ నీళ్ళని తెచ్చుకొని అభిషేకం చేయండి. ఒకవేళ ఏది కుదరలేకపోతే నది నీళ్ళు తెచ్చినా కూడా అభిషేకం చేసినా కూడా కుదురుతుంది. కానీ శివుడికి అభిషేకం తప్పకుండా ఈ సంవత్సరం మొత్తం చేయండి, మంచి తప్పకుండా జరుగుద్ది. శ్రీమాత్రే నమః.